వరి మద్దతు ధర 2369 క్వింటాలపై 69 రూపాయలు పెంచిన కేంద్రం. మొత్తంగా 14 పంటలకు ఎంఎస్పీ పెంపు ఆమోదించిన ఆర్థిక వ్యవహారాల కమిటీ. సో రైతులకు వడ్డీ రాయితీ కింద 15,642 కోట్లు. బద్వేల్ నెల్లూరు 4 రైళ్ల రోడ్డుకు 3,653 కోట్లు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి అశ్విని వైష్ణవ్ అంటూ చూస్తా ఉన్నాం. సో మద్దతు ధర పెంపు ఇది రెండోసారి జరిగింది. గతంలో కూడా వేరే పంటలపై జరిగింది. ఇప్పుడు వరి పైన వరి మద్దతు ధర 2369 ఇవ్వాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇది కొంత రైతులకు 69 రూపాయలు పెంచినట్టుగా తెలుస్తోంది. ఇంకా కూడా పెంచితే బాగుంటుంది, ఇంకా పెంచాలి. రైతులకు సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు. రైతులు బాగుండేలా ప్రభుత్వాల యొక్క నిర్ణయాలు ఉండాలి తప్ప రైతులకు ఇబ్బంది పెట్టేలా ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ఉండకూడదు. సో ఇంకొంచెం పెంచి ఉంటే బాగుండేది అని మా యొక్క అభిప్రాయం. సో దేనికి ఎంతెంత చేసిరు అనేది ఒక్కసారి మనం డీటెయిల్గా చూసినట్లయితే వరికి మద్దతు ధర సంబంధించినటువంటి క్వింటాలకు 2369గా నిర్ణయం తీసుకున్నారు. సో ఖరీఫ్ పంటలకు మద్దతు ధరలను ఆమోదించిన ఆర్థిక వ్యవహారాల కమిటీ రైతులకు వడ్డీ రాయితీ కింద 15,642 కోట్లు కేటాయింపు అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ చూడండి, వరి కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం క్వింటాలకు 69 పెంచింది. దీంతో కొత్త రేటు క్వింటాలకు 2369 రూపాయలు అయింది. అంటే 2300 ఉండేది 2369 అయింది. రాబోయే సీజన్లో రైతులు క్వింటా వరకు కనీసం 2369 ఇస్తారు. గతంలో 2300 ఉండగా దీన్ని సమర్థించారు. అలాగే హైబ్రిడ్ జొన్నకు 328 మద్దతు ధర పెంపుతో క్వింటాల్ 3699 పెరిగింది. జొన్న మాల్దండి 328 క్వింటాలు, సో రూపాయలు 379. సజ్జలు 150 పెంపుతో 2775. రాగులు 596 పెంపుతో 4886. మొక్కజొన్న 170 పెంపుతో క్వింటాల్ 2004కు పెరిగింది అంటూ చూస్తాను. సో ఇవి కాకుండా జొన్నలు, రాగులు, సజ్జలు, అదేవిధంగా వీటన్నిటికీ కూడా హైబ్రిడ్ జొన్న వీటన్నిటి కూడా పెరిగిన విషయం చూస్తూ ఉన్నాం. సో ఇతర పంటలు కూడా ఎంఎస్పి ఏది మద్దతు ధర పెరిగింది అని చూస్తాను. కందులు 450 పెంపుతో క్వింటాలు 8,000 అట. బాబా. సో పెసర 86 పెంచడంతో క్వింటాలు 8,768 పెరిగింది. సో మినపప్పు 400 పెంపుతో 7,700. వేరుశనగ 480 పెంపుతో 7,263. పొద్దుతిరుగుడు 441 పెంపుతో 7,721 చేరింది. సోయాబీన్ ఇట్లా అన్ని సోయాబీన్ కానీ, నువ్వులు కానీ, నల్ల నువ్వులు కానీ, పత్తి అయితే 589 రూపాయలు పెరిగింది. సో ఇట్లా అన్ని రకాలు పెంచి కొంత రైతులకైతే కొంత ఊరట కలిగించే అంశం కనబడతా ఉంది. ఇవి కాకుండా చాలా నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో మద్దతు ధర పెరగాలి, ఇంకా పెరిగితే బాగుంటుంది. కానీ మద్దతు ధర పెరిగిందంటే ఆటోమేటిక్గా ఇక మిగతా రేట్లు కూడా మన నిత్యావసర ధర రేట్లు కూడా పెరుగుతాయి. సో దానిలో మరి కంట్రోల్ చేస్తారా లేదా చూడాల్సిన అవసరం అయితే ఉంది.